సముద్రం అడుగున ఇంకా ఒక నగరం బతికే ఉందని అంటే మీరు నమ్ముతారా? ఇది కేవలం నమ్మకం కాదు, సజీవ సాక్ష్యం. అది సాధారణ నగరం కాదు, స్వయంగా శ్రీకృష్ణుడు విశ్వకర్మతో నిర్మించిన ద్వారక. బంగారు వీధులు, వజ్రాలతో మెరిసే మహాప్రసాదాలు. ఇది భూమిపై స్వర్గం లాంటి నగరం. కానీ మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు ఈ లోకం విడిచిన రోజే సముద్రం ఒకసారిగా పెరిగి ఆ నగరాన్ని పూర్తిగా మింగేసింది. ఇది కేవలం పురాణ కథ అనుకుంటున్నారా? గుజరాతులు తీరంలో సముద్రం అడుగున శాస్త్రవేత్తలు పురాతన గోడలు, వీధులు మరియు భారీ నిర్మాణాలకు కనుగొన్నారు. ఇవి వేల ఏళ్ల క్రితం నాటివని రిపోర్ట్స్ చెబుతున్నాయి. కానీ అసలు భయంకరమైన విషయం ఇప్పుడే మొదలవుతుంది. కొంతమంది డైవర్స్ చెబుతున్న దాని ప్రకారం నీటి లోపలికి వెళ్ళినప్పుడు ఎవరో తమను నిశ్చింతంగా గమనిస్తున్నట్టు ఒక తెలియని శక్తి అనుభూతి కలిగిందంట. అక్కడ ఒక వింత నిర్మాణం, శ్రీకృష్ణుని సుదర్శన చక్రం ఆకృతిలో కనిపించిందని కూడా చెబుతున్నారు. మరి అక్కడ ఇప్పటికీ ఏదో ఒక దివ్య శక్తి ఉందా, లేక ఎవరైనా ఇంకా అక్కడ నివసిస్తున్నారా? ఈ రహస్యం వెనుక ఉన్న అసలు నిజం తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.